మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. విశాఖకు చెందిన లా విద్యార్థిని అంజనప్రియ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి భాష, పత్రికా ప్రకటనలు, అసెంబ్లీలో వాడిన పదజాలంపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని, ఓ బాధితాయుతమైన మహిళగా కొడాలి వ్యాఖ్యలు తనకు తీవ్ర ఆవేదన కలిగించాయని అంజనప్రియ ఫిర్యాదు చేశారు. కొడాలిపై అంజని అనే అమ్మాయి అయితే ఫిర్యాదు చేసింది. సో లా విద్యార్థిని, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు. శ్రీనివాస్, విశాఖలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అంజని అనేటువంటి న్యాయవాది విద్యార్థి ఫిర్యాదు చేయడం జరిగింది గత రాత్రి. సో BA-LLB చేస్తున్నటువంటి అమ్మాయి ఫిర్యాదు చేయడంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కొడాలి నానిపై కూడా కేసు నమోదైంది. FIR నంబర్ 271/24. అలాగే ఏదైతే 67 ITA 2008 యాక్ట్ ప్రకారము 353(2) అలాగే 353(2) యాక్ట్ 2 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఎందుకు అంటే, సో ఆమె ఫిర్యాదు వెనక కూడా ఎందుకు ఇస్తున్నాననే విషయాలను కూడా స్పష్టంగా ఆమె కంప్లైంట్ తో కూడా పేర్కొంది. ఏదైతే గత కొంతకాలంగా, అంటే గతంలో ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక అధికారి, ఒక మంత్రిగా ఉండి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, వ్యక్తిగత దూషణలు కానీ ఈ సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపితే ఎక్కువ మందిని ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. అప్పుడు ఇతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండడంతో పాటుగా వ్యక్తిగత దూషణలు ఇది ఇంకొంతమందికి ఆదర్శంగా ఉంది. మరికొంతమంది అమ్మాయిల మీద కానీ, మహిళల మీద కానీ, మిగతా వాళ్ళ మీద కానీ అసభ్యంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే ఇప్పుడు ఆల్రెడీ FIR కూడా నమోదు చేయడం జరిగింది. పోలీసులు తదుపరి ఏం చర్యలు తీసుకుంటారనేది ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ చూస్తారంటే కేవలం పబ్లిక్ మీటింగ్స్ లో కావచ్చు, అంటే ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్స్ లో కావచ్చు, లేదా ప్రైవేట్ ప్రదేశాల్లో కావచ్చు, స్వయాన అసెంబ్లీలో కూడా వ్యక్తిగత దూషణలు చేసినటువంటి ఘటనలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంకొకళ్ళు ప్రేరేపించి ఇలాంటి ఘటనలు చేయడానికి కారణమవుతాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న ఆమె లేఖలో పూర్తి స్థాయిలో పేర్కొనడం జరిగింది ఏదైతే కంప్లైంట్ లో. సో దీని ఆధారంగానే ఇప్పుడు FIR నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మరికొంతమంది కూడా అయితే, ఎందుకంటే కొడాలి నాని గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎంత దిగజారుడుగా మాట్లాడారు, ఏం మాట్లాడారనే విషయం ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి, అలాగే మీడియా వేదికగా ఉన్నాయి, పలు వేదికల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని ఆదర్శంగా తీసుకొని మరింత మందిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఏదైతే కంప్లైంట్లు ఉందో కంప్లైంట్స్ లో కోరడం జరిగింది. దీనిపైన FIR నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ కంప్లైంట్ పెట్టేందుకు చాలా మంది విద్యార్థులు కావచ్చు, లేకపోతే టీడీపీ నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా సోషలిస్టులందరూ కూడా యాక్టివిస్టులందరూ కూడా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. శ్రీనివాస్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.